వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరిలోనే స్థానిక పోరు. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుంది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఎప్పుడొచ్చినా అందుకు సిద్ధం కావాలని ప్రతిపాదించింది. స్థానిక సంస్థలు అమలు చేయవలసిన వ్యూహంతో పాటు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి చర్యలు తీసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ, పొలిటికల్ అఫైర్ కమిటీ నెల 8న గాంధీ భవన్లో సమావేశం కావాలని నిర్ణయించింది. సో 8వ తారీఖు నాడు గాంధీ భవన్లో అయితే మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఎప్పుడు పెడితే మనకు ప్లస్ అవుతుంది, ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఈ అమలు పైన ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్లస్గా ఉన్నారా మైనస్గా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకుంటారు. అదేవిధంగా ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఎందుకు పెట్టాలని ఆలోచిస్తున్నారంటే, మార్చి స్టార్ట్ అయిందంటే 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి ఈ విధంగా వరుసగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఎన్నికలకు డ్యూటీ చేసేది టీచర్లు మాత్రమే కనుక టీచర్లు ఫ్రీగా ఉండదు ఓన్లీ ఫిబ్రవరి నెలలోనే. ఫిబ్రవరి కంప్లీట్ అయిపోతే మళ్ళీ మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని స్కూల్స్ కూడా అవైలబిలిటీస్లో ఉంటాయి కనుక ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెట్టాలని నిర్ణయించింది. ఇక్కడ చూడండి, అన్ని వ్యవహారాలు చెక్కబడితే ఫిబ్రవరి 2వ వారం కల్లా ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించి ఆ నెల చివరి కల్లా ఎన్నికల ప్రక్రియనంతా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. సో ఫిబ్రవరి 2nd వీక్ వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి లాస్ట్లో ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని, అంటే దాదాపుగా మొత్తం ఎలక్షన్స్కి ప్రకటించడానికి మధ్య 1 మంత్లో అయితే కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. రైతు భరోసా ప్రారంభానికి రాహుల్కి ఆహ్వానం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 26న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసింది. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక రైతు భరోసా, నెక్స్ట్ వచ్చేసి ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళి గెలవాలని కాంగ్రెస్ అయితే ఆలోచిస్తుంది. ఇక్కడ చూడండి, వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ సైతం సిద్ధమవుతున్న సర్కారు మార్చి నుంచి విద్యార్థులకు వరుస పరీక్ష నేపథ్యంలో ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి. ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు అయితే ప్రింటింగ్ అయిపోయింది, గుర్తులు కూడా తెలిసినాయి మనకు. ఇప్పుడు ఓన్లీ డేట్ ప్రకటించి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం మాత్రమే ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.